వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. జనసేన మాజీ ఇన్ఛార్జ్ గుండెపోటుతో మృతి. 2019 ఎన్నికల్లో కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు వరుపుల తమ్మయ్య బాబు. అయితే 2019 నుంచి 2024 వరకు వరుపుల తమ్మయ్య బాబు జనసేన పార్టీలోనే ఉన్నారు. పత్తిపాడు నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. 2024 ఎన్నికల్లో కూడా పత్తిపాడు నియోజకవర్గంలో కూటమి బలోపేతానికి ఆయన పెద్ద ఎత్తున కృషి చేశారు. అయితే 2024 ఎన్నికల తర్వాత వరుపుల తమ్మయ్య బాబు కొంతకాలం జనసేనలో ఉన్నారు. అయితే అప్పట్లో జరిగినటువంటి కొన్ని చిన్న వివాదాల నేపథ్యంలో వరుపుల తమ్మయ్య బాబు గారి మీద జనసేన పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. అయితే ఆ తర్వాత ఒక కమిటీ కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు వరుపుల తమ్మయ్య బాబు గారు గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించారన్న విషయం తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ శ్రేణులు, అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయనకి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రస్తుతం వారి సతీమణి జనసేన పార్టీ తరపు నుంచి ఎంపీటీసీగా కొనసాగుతున్నారని అయితే తెలుస్తూ ఉంది. అయితే తమ్మయ్య బాబు మృతి చెందడంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆయనకి నివాళులర్పించారు. ఎవరైతే కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా తుమ్మల బాబు గారు ఉన్నారో, సో ఆయన సైతం కూడా మరి వరుపుల తమ్మయ్య బాబు గారి భౌతికాయానికి నివాళులర్పించారు. అయితే జనసేన పార్టీలో దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల పాటు క్రియాశీలకంగా కొనసాగారు వరుపుల తమ్మయ్య బాబు. మరొక అంశం కనుక చూస్తే ఆయన ఏడాది మార్చిలో 2025 మార్చి నుంచి ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. పార్టీ తరపు నుంచి ప్రభుత్వ వైద్యురాలతోటి జరిగినటువంటి ఒక ఘర్షణ నేపథ్యంలో ఆయన మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంది పార్టీ. అప్పట్లో ఆ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెన్సేషనల్గా వచ్చింది. తమ్మయ్య బాబు పార్టీ సస్పెన్షన్ అవ్వటం, అయితే ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితులు పార్టీ అధిష్టానానికి వరుపుల తమ్మయ్య బాబు గారికి సంబంధించినటువంటి ఆయన మళ్ళీ కొనసాగించమని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో ఆయన కొన్నాళ్ళు రాజకీయంగా కాస్త సైలెంట్గా ఉన్న పరిస్థితి. అయితే ఏ రాజకీయ పార్టీలో కూడా మళ్ళీ ఆయన అయితే చేరినటువంటి పరిస్థితి లేదు. సో కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం తమ్మయ్య బాబు పెద్ద ఎత్తున కృషి చేశారని చెప్పేసి ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఆయన సడన్గా ఆయన గుండెపోటుతోటి మృతి చెందటంతో ఆ పార్టీ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఆయన భౌతికాయానికి నివాళులర్పించినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా అక్కడ యువత పెద్ద మొత్తంలో పత్తిపాడు నియోజకవర్గం, కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో యువత పెద్ద ఎత్తున ఆయనకి శ్రద్ధాంజలి ఘటించింది. బైక్ ర్యాలీ నిర్వహించి తమ్మయ్య బాబు మృతి పట్ల వారు శ్రద్ధాంజలి ఘటించి తీవ్రమైనటువంటి సంతాపాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి మళ్ళీ తిరిగి తాను పార్టీలో కొనసాగాలని చెప్పేసి అనుకున్నారు. అయితే ఇటీవల కాలంలోనే సస్పెన్షన్లు ఎత్తివేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కూడా త్వరలోనే ఆ సస్పెన్షన్ని ఎత్తేసి మళ్ళీ పార్టీలో కొనసాగుతారు అనేటువంటి ఒక పరిస్థితికి వచ్చిన తర్వాత ఆయన అనారోగ్యంతో మరి గుండెపోటుకు గురై గుండెపోటుతో మృతి చెందినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే వరుపుల తమ్మయ్య బాబుని జనసేన క్యాడరు ఆయన లేని లోటుని ఎవరో భర్తీ చేయలేరని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ, ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు జిల్లా వ్యాప్తంగా ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించినటువంటి ఘటన కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో చూడొచ్చు.